హర్యానా నుంచి స్టార్ట్ చేసి నిజంగానే సార్ ఇప్పుడు మోదీ గారి ర్యాలీస్ నాకు తెలిసి గత 3 సంవత్సరాల్లో మీరు కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కూడా నరేంద్ర మోదీ గారు ర్యాలీస్ ఉండేవి ఆయన ఓపెన్ టాప్ జీప్ లో నిలబడి అభివాదం చేస్తూ వెళ్ళడము రోడ్ షోస్ నిర్వహించడము ఇవి రెగ్యులర్ గా జరిగేది పూలు జల్లడము ఆ ఆప్టిక్స్ ఈ మహారాష్ట్రలో కనిపించలేదు జార్ఖండ్ లో కనిపించలేదు హర్యానాలో కనిపించలేదు ఏ ప్రోడక్ట్ అయినా మీరు చాలా ఎక్కువ హైప్ అప్ చేస్తే దానికి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది మోదీ గారు కూడా అది గుర్తొచ్చింది అందరూ అంటే అదే అంటుంటారు కదా అన్నిటికీ మోదీ గారు రావాలని మనమే అడుగుతాం దట్స్ సేమ్ క్వశ్చన్ వీఆర్ ఆస్కింగ్ అగైన్ అన్నిటికీ మోదీ గారు రావాలన్నా చిన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా మోదీ గారు వచ్చి గెలిపియాలన్నా మీరేం చేస్తున్నారు లీడర్లు లోకల్ లీడర్లు మోదీ గారు ఇక్కడ రావాలి మోదీ గారు ఆయన ఒక టైంలో 2014లో చేశారు హోలోగ్రామ్ పెట్టి టెలికాస్ట్ చేశారు అన్ని కాన్స్టిట్యున్సీలు రీచ్ కావడానికి కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత లోకల్ స్టేట్ లీడర్షిప్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సాయి గారు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే దెన్ ఇట్ ఇస్ ద రాంగ్ ప్రాబ్లం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఓడిపోతా అని చెప్పి మధ్యప్రదేశ్ గెలిపి చూపించారు ఛత్తీస్గఢ్లో అదే జరిగింది రాజస్థాన్లో కూడా అదే జరిగింది కానీ లీడర్షిప్ చేంజ్ చూడండి చాలా మంది నాది వాళ్ళ డిబేట్లో నేను 5-6 ఛానల్లో డిబేట్స్ ఉన్నాను నేషనల్ ఛానల్స్ లోకల్ వర్నాకులర్ కూడా మలయాళం కూడా చేశాను ఇవాళ అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది కానీ బీజేపీ మళ్ళీ ఒక సర్ప్రైజ్ తీసుకొస్తుందా ఎవరో లేనిపోయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి ముందు పెడతారా అంటే నేను చెప్పాను కాదు దిస్ విక్టరీ ఈజ్ ఫడ్నవీస్ విక్టరీ దాంట్లో డౌటే లేదు ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో 4 ఫడ్నవీస్ ఇప్పుడు యాడ్ అయిపోయారు హిమంత బిశ్వ శర్మ శివరాజ్ సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ ఫడ్నవీస్ సో హూ నెక్స్ట్ అని ఎప్పుడు మనం అడుగుతూ ఉంటాం పక్కన అన్నామలై గారు ఉన్నారు బట్ హీఈస్ డౌన్ సౌత్ ఆయనకి ఇంకా ఎలక్షన్ విక్టరీ రాలేదు కానీ వీళ్ళు చూపించారు ఎట్లా చేయొచ్చు ఎలక్షన్ ఎట్లా కండక్ట్ చేయొచ్చు ఎలక్షన్ ఎందుకంటే మీరు ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్ సాగర్ 129 కాన్స్టిట్యున్సీలో బీజేపీ 130కి వచ్చేసింది మళ్ళీ బీజేపీ 130లో మీరు లీడింగ్ అండ్ విన్నింగ్ సిచ్యువేషన్లో ఉండాలంటే మీరు ఇప్పుడు దాకా గెలవలేదు అంతా దట్ మీన్స్ 105 నుంచి మీరు 130 దాకా గుంజుకొని తీసుకొచ్చారు 25 సీట్లు ఎక్కువ చేసుకున్నారు మీరు స్ట్రైక్ రేట్ చూడండి మీరు చెప్పినట్టు 90% స్ట్రైక్ రేట్ ఉంటుంది సో డెఫినెట్గా బీజేపీకి ఈసారి దే ఆథరైజ్ దే విల్ గో ఫర్ ఇట్ ఓకే సో మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే కూడా బీజేపీ 26% ఓట్స్ని కైవసం చేసుకుంది సార్ మహారాష్ట్రలో అండ్ కాంగ్రెస్ కేవలం 11.57%. ఓకే ఎన్సీపీ 9.69%, శివసేన 12.57%, 12, 9, 21, 26, 48-49% దాకా వచ్చేసింది ఆల్రెడీ ఓట్ షేర్ ఎన్డీఏ మహాయుతి 48-49. ఇంకో వేలు కూడా అనలైజ్ చేయొచ్చు సారి గారు మీరు మొత్తం యూనివర్స్ సీట్ తీసుకొని 288 సీట్లు తీసుకొని డివైడ్ చేస్తున్నారు మీరు కాదు ఎలక్షన్ కమిషన్ అట్లా కాకుండా మీరు పోటీ చేసిన సీట్లు తీసుకొని దాని మీద డివైడ్ చేయండి ఇప్పుడు బీజేపీ పోటీ చేసిన 140-150 అని పెట్టుకుందాం 150 సీట్లో మీరు 120-30 గెలిస్తే దాని ఓట్ పర్సెంటేజ్ ఎంత అని చూడాలి చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు అవును ఇట్ విల్ రీచ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 60-70%. కరెక్ట్ బికాస్ మీ కాంటెస్ట్ చేసే సీట్లు మీరు ఎంత కలిసి మీరు కాంటెస్ట్ చేయని సీట్లో మీరు పర్సెంటేజ్ ఎట్లా తీసుకుంటారు తీసుకోరు కానీ మీ అలయన్స్ పోటీ చేశారని చెప్పి అలయన్స్ తో డివైడ్ చేసుకుంటున్నారు మీరు విచ్ ఇస్ కరెక్ట్ మెథడాలజీ ఫర్ అ నార్మల్ సెన్స్ కానీ డీప్ డైవ్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు లుక్ అట్ ద మైనర్ పాయింట్స్ కానీ ఈ ఎలక్షన్లో మన ఈ స్టాటిస్టిక్స్ అన్ని పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మెయిన్ లెసన్ బీజేపీకి మీ కోర్ ఐడియాలజీ హిందుత్వ అది మీరు మర్చిపోకండి డోంట్ బి అపాలజెటిక్ అబౌట్ ఇట్ బటెంగేతో కటెంగే తీసుకొచ్చారు మంచి పని చేశారు కాంగ్రెస్ వాళ్ళు అది మాట్లాడుతున్నారు ఆలోచించండి బీజేపీ కన్నా ఎక్కువ బటెంగేతో కటెంగే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దే ఆర్ యూజింగ్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్ బీజేపీ వాళ్ళు డివైడ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు బటెంగేతో కటెంగే అని కానీ ఆ వర్డ్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది సో బీజేపీ అది కాకుండా ఏక్ హై తో సేఫ్ హై దట్ ఇస్ అ గుడ్ స్లోగన్ అగైన్ సో బీజేపీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇట్లాంటి స్లోగన్ డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోయింది సాయి గారు దట్ యువర్ కోర్ ఓట్ బ్యాంక్ని మీరు 2024 ఎలక్షన్లో ఇగ్నోర్ చేశారు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మాట్లాడింది దీని గురించి కూడా దీనికంటే ముందు ఆర్ఎస్ఎస్ రోల్ కరెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ ఆర్ఎస్ఎస్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చింది హర్యానా అయినా మహారాష్ట్ర అయినా నిన్న మీరు మన శిల్పారామంలో ఉన్నారు మన సత్సంగ్ చాలా మీటింగ్ మోహన్జీ భగవత్ మీటింగ్ దాంట్లో లాస్ట్ ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమంది పొలిటికల్ క్వశ్చన్స్ అడిగారు అంత అది అఖండ్ భారత్ ఉండొచ్చు మిగతా ఉండొచ్చు బీజేపీని అడ్వైజ్ చేయడం చాలా క్లియర్గా హీ వాజ్ అవాయిడింగ్ దోస్ క్వశ్చన్స్ డిప్లొమాటిక్లీ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ని 3 సార్లు బ్యాన్ చేశారు సర్దార్ పటేల్ గారు బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు కండిషన్ పెట్టారు ఆ టైంలో
దట్ RSS విల్ నెవర్ ఎంటర్ పాలిటిక్స్. ఇన్ రైటింగ్ ఇచ్చారు RSS దట్ వీ విల్ నెవర్ ఎంటర్ పాలిటిక్స్. ఓకే, కానీ మేము ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తాం, అది ఎప్పుడు నో అని చెప్పాం. అది చేసుకుంటారు కదా. అవును. సో తర్వాత జనసంఘ్ ఫస్ట్ ఉండే, జనసంఘ్ నుంచి జనతా పార్టీ వచ్చింది, జనతా పార్టీ నుంచి బీజేపీ వచ్చింది. డెఫినెట్గా ఈసారి సంఘ్ మొత్తం అన్ని స్ట్రెంగ్తో దిగారు సాయి గారు, చాలా క్లియర్ అది. ఎందుకంటే మన జనజాగరణ చెప్తాం ఇప్పుడు, చాలా మటుకు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈ జనజాగరణలో. జనజాగరణ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పొలిటికల్ లీనింగ్ తెలుసుకొని వాళ్ళని కొంచెం ట్రై చేసి మీరు ఓట్లు వేయాలండి, మీరు ఇంట్లో కూర్చోకూడదు, మీరు నోటా బటన్ ప్రెస్ చేస్తా అంటే అది తప్పు, మీరు ఎవరికి ఓటేస్తారో వేయండి కానీ ఓట్ డెఫినెట్గా వేయాలని చెప్తారు. వాళ్ళు కూడా తెలిసిపోతుంది వచ్చిన వాళ్ళు ఎవరని, ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు. సో డెఫినెట్గా బీజేపీ ఈసారి కొంచెం RSS కొంచెం ఎక్కువ ఏం చేశారంటే మీరు హిందుత్వాన్ని కాపాడండి, మీ హిందూ సమాజాన్ని కాపాడండి అని చెప్పి చిన్న సటిల్ మెసేజ్ ఇచ్చారు ఇండైరెక్ట్లీ. కరెక్ట్. అది పనిచేస్తుంది సాయి గారు. ఎందుకంటే ఈ ఒక్క టైప్లో ములేమా వాళ్ళు చేసిన ఈ ప్రొటెస్టు, అక్కడున్న ముస్లిం కౌన్సిల్ అందరు తీసుకొచ్చి కాంగ్రెస్ ఏమనుకున్నారంటే మేము అందరినీ కలిపి ఒకటే ఓటు మేము తీసుకెళ్ళిపోతామని. కానీ వాళ్ళు పోటీ చేసిన 101 మనం మాట్లాడుకున్నప్పుడే 19 సీట్లు అప్పుడు లీడింగ్ అండ్ 1. దాని తర్వాత ఏఐఎంఐఎం ఆలోచించి వాళ్ళు ఎప్పుడు అంటారు బీ టీం అంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బహుశా బీ టీం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి బయటకు ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళు ఔరంగాబాద్లో ఉన్నారు, ఈసారి కూడా ఔరంగాబాద్ నుంచి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంఐఎం వాళ్ళు కూడా వచ్చి మీ ఓట్లు తీసుకెళ్ళిపోతుందంటే కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయలేరు. దే కెనాట్ క్లెయిమ్. మళ్ళీ దే ఆర్ లీడింగ్ ఇన్ మాలేగాం. బట్ చాలా థిన్ మెజారిటీ సాయి గారు. 23వ రౌండ్లో ఔరంగాబాద్లో జలీల్ సయ్యద్ ఇస్ లీడింగ్ ఓవర్ బీజేపీ క్యాండిడేట్ 289 ఓట్లతోని, అంతే. ఆలోచించారు, చాలా నేరో మార్జిన్ లో ఔరంగాబాద్. ఇంకొక అంశం ఉంది సార్, యాక్చువల్లీ కొంతమంది స్ట్రాటజిస్టులు వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. సో ప్రచారం చేసిన విధానంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందంట బీజేపీ అండ్ ద కూటమి. సో ఇప్పుడు ఇందాక ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ట్విట్టర్ లో చూస్తున్నాను, మీ వల్లనే నేను గెలిచాను అని చెప్పేసి ఆయన షోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దేవేంద్ర రాజేష్ మాట్లాడి చెప్పారట. సో మీరు వచ్చి ప్రచారం చేయడం మాకు హెల్ప్ అయిందని ఆయన ఇచ్చిన బయట కూడా వచ్చింది. యాక్చువల్లీ బేసికలీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏమో ఒక వైపు ఉంది, ఇంకోవైపు ఏమో రేవంత్ రెడ్డి వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం చేశారట, అక్కడేమో అసలు గెలవలేదట. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఇంపాక్ట్ చేసిన అంశాల గురించి వాటి గురించి మనం మాట్లాడితే కనుక, అండ్ సునీల్ కనుగోలు ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడాలి సార్. సునీల్ కనుగోలు హర్యానాలో ఆయన్నే ఎలక్షన్ కి సంబంధించి ఆయన స్ట్రాటజిస్ట్ గా ఉన్నారట, అండ్ ఈవెన్ మహారాష్ట్రలో కూడా పనిచేశారు. కర్ణాటక తెలంగాణలో ఆయన ఇంపాక్ట్ చేశారు, ఆయన ఫలితాలు తీసుకురాగలిగారు. బట్ హర్యానా అండ్ మహారాష్ట్రలో చేయలేకపోయారు. ఈవెన్ కేసీ వేణుగోపాల్, మీ కేరళకు సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్, మోస్ట్ క్రూషియల్ మ్యాన్ ఇన్ కాంగ్రెస్ కోర్ టీమ్ అంటారు. రాహుల్ గాంధీ క్లోజ్ ఎయిడ్స్ లో ఆయన ఒకడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ కేసీ వేణుగోపాల్ అసలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయినట్టుగానే కనబడుతోంది.